शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्यास्सुमनसः सर्वार्धानाम् उपक्रमे यं नत्वा कृतकृच्छास्यस्तं नमामि गजाननं। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री शारदगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। श्री गुरुभ्यो नमः। సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ వీక్షకులకు గురుదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ, ధౌమ్యుల వారు ఉపమన్యువుని ఆశీర్వదించి పంపించారు. ఆ ఉపమన్యువు యొక్క శిష్యుడే ఉత్తంకుడు అనబడేటువంటి వాడు. సామాన్యమైనటువంటి వాడు కాదు ఉత్తంకుడు. పరీక్షిన్ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి జనమేజయుడు అని ఉన్నాడు. పాండవులలో అర్జునుని యొక్క పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యుని యొక్క పుత్రుడు ఈ ఉన్నటువంటి జనమేజయుడు అని మన చేత చెప్పబడేటువంటి వాడు. ఆ అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు యొక్క పుత్రుడు జనమేజయుడు. అర్జునుని పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు యొక్క పుత్రుడు జనమేజయుడు. అయితే ఈ జనమేజయుడు పరీక్షిన్ మహారాజు మరణించిన తరువాత విప్రుని యొక్క శాపము వల్ల మరణించాడు. ఆ మరణించిన తరువాత ఇదంతా దేనికోసం చెబుతున్నాడు? ఆ నామధారకుడు మళ్ళీ అడిగాడు, గురుదేవా, ఈ ఉన్నటువంటి ఉపమన్యువు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఆ కథ ఏదైనా ఉంటే చెప్పవలసింది అని గురువు యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాట అడిగాడో వెంటనే ఆ సిద్ధయోగీశ్వరుడు చెబుతున్నాడు, నాయన, పాండవులలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఉన్నాడు. అతని యొక్క పుత్రుడు అభిమన్యుడు. ఈ అభిమన్యుని యొక్క పుత్రుడు పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు ఒకానొక మునీశ్వరుని అవమానపరిచిన కారణం చేత ఆ మునిపుత్రుడైనటువంటి అతడు శపించాడు, నీకు వారం రోజుల్లో మరణం కలుగుతుంది, తక్షకుడు అనేటువంటి సర్పం కాటు వేస్తుంది అని. ఆ వారం రోజుల్లో కూడా అతడు తరించడానికి కావలసిన విషయాన్ని సుఖయోగీంద్రుడు వచ్చి చెప్పారు పరీక్షిన్ మహారాజుకు. తరించాడు, కానీ తక్షకుడు వచ్చి కాటు వేశాడు. ఈ ఉపమన్యువుకు గొప్ప శిష్యుడు ఉన్నాడు. అతడు కూడా పెరిగి పెద్దవాడై వివాహం చేసుకుని తన వద్ద కూడా అనేక మంది శిష్యులను ఉంచి వాళ్లకు అధ్యయనం చేయించాడు. ఎప్పుడైతే అధ్యయనం చేయించాడో వాళ్ళల్లో ఒకడైనటువంటి ఉత్తంకుడు ఎంతటి గొప్పవాడు అంటే, ఈ పరీక్షిన్ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి జనమేజయుని వద్దకు వచ్చాడు ఒక రోజున. ఆ వచ్చినటువంటి ఉత్తంకుడు, రాజా, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తున్నదయ్యా అన్నాడు. జాలి వేయటం ఎందుకయ్యా అని అడిగాడు జనమేజయుడు. ఎప్పుడైతే అడిగాడో, నీ తండ్రి యొక్క మరణ విషయం నీకు తెలుసునా? ఒకానొక బ్రాహ్మణుని శాపకారణం చేత తక్షకుడు అనబడేటువంటి ఘోరమైన విషసర్పము నీ తండ్రిని కాటువేయుట చేత మరణించాడు. సర్పజాతిలో ఉన్నటువంటి ఒకానొక సర్పము వచ్చి తనకు ఏ విధమైనటువంటి ప్రమాదము కల్పించకపోయినా, ఆ తక్షకుని జోలికి నీ తండ్రి వెళ్ళకపోయినా
అతన్ని కాటువేసి సంహరించింది అంటే ఆ సర్పజాతి మీద ఎంత కక్ష ఉండాలి. ఒక క్షత్రియుడవై ఉండి నీలో క్షత్రియ రక్తం ప్రవహిస్తుంటే పౌరుషం లేదా? నీ తండ్రిని ఈ విధంగా సంహరించినటువంటి ఆ సర్పజాతి మీద నీకు పగ లేదా? ఇంత హాయిగా ఆనందంగా ఎలా బ్రతుకుతున్నావయ్యా అని రెచ్చగొట్టాడు ఉత్తంకుడు. ఎందువల్ల రెచ్చగొట్టాడు అంటే ఉత్తంకునకు సర్పజాతి మీద పగ ఉన్నది. తన తల్లిదండ్రులకు ఆ సర్పజాతి కష్టాన్ని కలిగించింది. ఆ కారణం చేత ఎలాగైనా సర్పజాతి మీద కక్ష తీర్చుకోవాలి గనుక, తాను బ్రాహ్మణుడు ఏమీ చెయ్యలేడు గనుక ఏం చేశాడు? ఈ జనమేజయుని ఉత్సాహపరిచాడు. ఎప్పుడైతే జనమేజయుణ్ణి ఉత్సాహపరిచాడో ఆ జనమేజయుడు ఇప్పుడు నేను ఏమి చేయవలే ప్రశ్నించాడండి. ఏమి చేయవలే అంటే సర్పయాగము చేయవయ్యా అన్నారు. ఎంత గొప్పగా చేశారు. ఆ సర్పయాగం అంటే ఏమిటయ్యా? చక్కగా యాగశాల నిర్మాణం చేసి కావలసినటువంటి మండలములనన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఆ యాగంలో ఫలానా పేరు అని చెప్పి స్వాహ అని ఎప్పుడైతే అంటారో ఆ పేరు కలిగినటువంటి సర్పం వచ్చి ఆ హోమగుండంలో పడుతుంది. ఇట్లా కొన్ని వందల వేల లక్షల సర్పములు హోమగుండంలో పడిపోతున్నాయి. సర్పజాతి మొత్తం నశిస్తోంది. అంతేకాదు తక్షకాయ ఇదన్న మమ స్వాహ అని కూడా అన్నాడు. కానీ తక్షకుడు రావటం లేదు. తక్షకుడిని ఎప్పుడైతే తలుచుకుని ఇదన్న మమ స్వాహ అని అన్నారో తక్షకుడు వచ్చి అందులో పడాలి కదా. అనేకములైనటువంటి సర్పాలు పడుతున్నాయి. అంత మంత్రశక్తి కలిగినటువంటి వాడు ఉత్తంకుడు సామాన్యమైన వాడు కాదు. అంత గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి వాడు అతడు. ఆ ఉత్తంకుడు ఎప్పుడైతే ఆ మంత్రం చెప్పాడో తక్షకుడు రాలా. అప్పుడు ఆ ఉత్తంకుడు దివ్య దృష్టితో చూశాడు ఏం చేశాడు అని. ఏం చేశాడు తక్షకుడు? దేవేంద్రుని వద్దకు వెళ్ళి ప్రార్థించాడండి. అన్ని లోకాలను పరిపాలించేవాడు దేవేంద్రుడు కదా. రాజు, అధికారి, ముల్లోకములను పరిపాలించేటువంటి వాడు దేవేంద్రుడు. ఆ కారణం దేవలోక ప్రభువు జయంతము అనే సింహాసనం మీద కూర్చుని అతడు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుని ప్రార్థించాడు తక్షకుడు వెళ్ళి. అయ్యా, నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, నేను వెళ్ళి హోమగుండంలో పడుతున్నాను, ఇందులో నా దోషం ఏమీ లేదు. అతన్ని శపించినటువంటి ఇప్పుడు జనమేజయుని తండ్రి అయిన పరీక్షిత్తుని శపించినటువంటి బ్రాహ్మణ బాలకుడు నా ద్వారా అతడు కాటువేయబడాలి, సంహరింపబడాలి అని చెప్పిన కారణం చేత నేను వెళ్ళి కాటువేశానే కానీ నాకుగా స్వయంగా పరీక్షిన్ మహారాజు పట్ల ద్వేషం లేదు. ఆ బ్రాహ్మణుని ఆజ్ఞను నేను శిరసావహించా. బ్రాహ్మణుని మాట అటువంటిది. అందున అతడు గొప్ప తపస్యాలి, సామాన్యమైనటువంటి వాడు కాదు. ఉపమన్యువు యొక్క శిష్యుడయ్యా, అంత గొప్పవాడు. ఆ కారణం చేత సర్పములన్నీ ఈపాటికే అనేకములైన సర్పములు హోమగుండంలో పతనమైపోయి కాలిపోయి బూడిద అయిపోయినవి. ఇప్పుడు నా వంతు వచ్చినది, నన్ను పిలుచుచున్నాడు, నీవే రక్షించవలే శరణు అన్నాడండి ఆ దేవేంద్రునితో. దేవేంద్రునితో ఎప్పుడైతే శరణు అన్నాడో దేవేంద్రుడు ఏం చేశాడు? నీవు నేను కూర్చున్న ఈ సింహాసనము యొక్క కోడునకు కనపడకుండా చుట్టుకుని ఉండవయ్యా చెప్పాడు. ఇప్పుడు ఆ తక్షకుడు దేవేంద్రుని యొక్క సింహాసనము నాకు ఉన్నటువంటి ఆ కోడును చుట్టుకుని ఉన్నాడు. దివ్య దృష్టితో ఎప్పుడైతే ఉత్తంకుడు చూశాడో ఈ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఉత్తంకుడు ఏం చేశాడు? ఇప్పుడు సఖేంద్ర తక్షకాయ ఇదన్న మమ స్వాహ అన్నాడు. సఖేంద్ర తక్షకాయ ఇదన్న మమ స్వాహ అంటే ఇంద్రునితో సహా, ఇంద్రుడు కూర్చున్న సింహాసనంతో సహా వచ్చి ఇందులో పడాలి. ఎప్పుడైతే పూతమైనటువంటి మంత్రం
ఆ మంత్రం ఎవరు పడితే వాళ్ళు అంటే జరగదండి. ఇప్పుడు నేను కూడా చెప్పే ఆ మంత్రాన్ని సఖేంద్ర తక్షకాయేదన్న మమ స్వాహ. ఆ సఖేంద్ర తక్షకుడు వచ్చాడా? వస్తే మనం ఇక్కడ కూర్చుని ఉంటామా? పూతమైనటువంటి వాక్కు కలిగి ఉండాలి. పరిపూతమైనటువంటి వాక్కు, నిరంతరము సత్యమునే పలికేటువంటి వాక్కు ఏదైతే ఉంటుందో ఆ వాక్కు చేత అతడు ఏది అంటే అది జరిగి తీరుతుంది. దీన్నే శాపాలుగా వరాలుగా లోకంలో చెప్పుకుంటున్నాం మనం. నిత్య సత్యవ్రతం. భగవంతుడు కూడా మన వైపు చూస్తూ ఉంటాడండి. ఏం చూస్తూ ఉంటాడు? ఏం చేస్తాడు? నిరంతరము సత్యమునే పలికేటువంటి వారెవ్వరైనా లోకంలో ఉంటే పొరపాటున ప్రతి విషయంలోనూ ఎక్కడ ఎప్పుడు అసత్యం అనేది లేదు, సత్యమునే పలుకుతారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే పొరపాటున ఒక్క రోజున అసత్యం చెబితే మనమంతా అతడు ఎప్పుడూ సత్యమే చెబుతాడు కనుక మనం అతడు చెప్పిన అసత్యాన్ని నమ్ముతాం కదండి. అతడు అసత్యం చెప్పినా ఎప్పుడూ సత్యమే చెబుతాడు కనుక అతడి మాట పట్ల ఉండే విశ్వాసం చేత మనం అతడు సత్యమే చెప్పాను అని అనుకుంటాం. అలాగా ఎప్పుడూ అసత్యమే చెప్పేటువంటి వాడు పొరపాటున ఒక్క రోజున సత్యం చెప్పితే నమ్మగలుగుతామా? నమ్మలేము. ఎప్పుడూ అసత్యమే చెబుతాడు కనుక. మనం ఎట్లాగో భగవంతుడు కూడా అలా చూస్తూ ఉంటాటండి. పొరపాటున నిరంతరము సత్యమునే పలికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున అసత్యం చెబితే భగవంతుడు వెంటనే అనుకుంటాడట. ఏమనుకుంటాడు? అరెరే, ఇతడు నిరంతరము సత్యమును పలుకుతాడు కదా, పొరపాటున అజ్ఞానం చేతనో గ్రహపాటు చేతనో పొరపాటు చేతనో అసత్యం చెప్పాడు. ఎప్పుడూ సత్యం చెప్పేటువంటి వాడికి ఈ ఒక్క అసత్య దోషం తగులుతుంది కదా, వాడికి పాపం వస్తుంది కదా, వాడు నిరంతరం సత్యాన్ని అనుష్ఠిస్తున్నాడు కదా, వాడికి ఆ పాపం తగలకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అతడు చెప్పిన అసత్యాన్ని సత్యముగా మార్చవలే అని ఆలోచించి ఆ నిత్య సత్యవ్రతుడైనటువంటి వాడు చెప్పిన మాటను సత్యంగా చేసేస్తాడు అసత్యమైన. కనుకనే ఆ బ్రాహ్మణులు కానీ ఋషులు కానీ మునులు కానీ ఏదైనా ఓ మనిషిని చూచి నీవు కుక్కవైపో అని అంటే వాడు కుక్క అయిపోతున్నాడు. ఎందుకు అయిపోతున్నాడు? కేవలం ఒక్క మాట అన్నంత మాత్రం చేత అయిపోతాడా అంటే ఆ ఋషీశ్వరుడు నిత్య సత్యవ్రతుడు, ఆ మునీశ్వరుడు నిత్య సత్యవ్రతుడు. మనం కూడా ఆ విధంగానే కనుక ఉండగలిగితే మనం అన్నమాట కూడా జరుగుతుంది. దాన్నే ఇప్పుడు ఈ కలియుగంలో భూమసిక స్థితి ఆ పిల్లవాడికి కలగాలి అంటే వాడిని పరీక్ష చేసి తీరాలి. ఆ పరీక్ష చేసేటప్పుడు వాడికి ఏదైనా కష్టం కలిగితే ఆ కష్టాన్ని వదిలేసి పోతే పోయాడు అనేటువంటి దృష్టితో మాత్రం గురువు ఉండరాదు. ఎంతగా ధౌమ్యుల వారు ఇప్పుడు ఒక లాంతరు తీసుకుని అరణ్యంలో వాణ్ణి అన్వేషించడానికి వచ్చారు. ఆ గురుదేవుడు అరణ్యానికి వచ్చి దుఃఖార్తుడై అతన్ని పేరు పెట్టి పెద్ద ధ్వనితో పిలుస్తున్నారండి. బిగ్గరగా అరుస్తున్నారు. ఉపమన్యు 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 అని పిలుస్తున్నారండి. ఉచ్చైర్ధౌమ్యేన చాహూత శిష్య ఆకర్ణ్య తద్ధ్వనిన్ ప్రత్యుత్తరం ఆదత్తేన న కృపాళురుపాగత. ఆ ధౌమ్యుడు శిష్యుని ఎప్పుడైతే పెద్ద పెద్ద ధ్వనితో ఉపమన్యు 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 అని అరిచాడో ఆ ఉపమన్యుడికి ఆకర్ణ్య వినపడిందండి. ఆ వినపడి అతడు ఎంతో ఆ గురుడు అతని కోసం వచ్చాడు అనేటువంటి ఆనందంతో ఒక్కసారి గురుదేవా అని బిగ్గరగా అన్నాడు. ఇప్పుడు ఆ శబ్దము ఎటువైపుకు వచ్చిందో అటువైపుకు వెళ్ళాడు గురుదేవుడు ఆ లాంతరు పట్టుకుని. ఈ ఉపమన్యువు ఎక్కడున్నాడయ్యా? ధౌమ్య ఏత్యాస్య వృత్తాంతం శ్రుత్వా అత్యంత కృపాన్విత ఉపమన్యో యశ్వినౌ దేవౌ సంస్మరేత్యాదిశే ఆదేశ సహా. ధౌమ్యుడు శిష్యుణ్ణి అడిగి అంతా తెలుసుకున్నాడండి. అత్యంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ధౌమ్యుడు ఆ శిష్యుల పట్ల.
ఆ శిష్యుడైన ఉపమన్యుని అశ్వినీ దేవతలను స్మరించమని ఆదేశించాడండి. ఒక్కసారి అశ్వినీ దేవతలను తలుచుకోరా అని చెప్పాడు. తేనైవం గురుణ ఆజ్ఞప్తో దేవౌ సస్మారః సహ అశ్వినౌ దృష్టి ద్వే తత ఆయాతే ప్రాపాథ గురు సమ్ముఖం. ఎప్పుడైతే గురువు అలా ఆజ్ఞాపించాడో ఆ గురుదేవుడు చెప్పిన మాటను అనుసరించి మనస వాచ కర్మణ అతడు కళ్ళు ఎటూ లేవు, ఉన్న కళ్ళే మూసుకుని ఆ అశ్వినీ దేవతలను స్మరించాడండి. అశ్వినీ దేవతలు దేవలోకానికి సంబంధించినటువంటి వైద్యులు, వాళ్ళు దేవ వైద్యులు అని చెప్పారు. ఆ దేవ వైద్యులైనటువంటి వాళ్ళని తలుచుకోవడం చేత దివ్యత్వం కలుగుతుంది. ఆ దేవ వైద్యులు కనుక వాళ్ళు వైద్యం చేస్తే తరగని రోగం అంటూ ఏది ఉండదండి. అన్ని వ్యాధులు మనం కూడా ఈ భూమండలం మీద కేవలం దేవలోకంలో ఉన్నవాళ్లే కాదు, భూమండలం మీద మనం కూడా ఆ పిల్లవాడు ఉపమన్యువు ఎట్లా అయితే తలుచుకున్నాడో మనం కూడా అశ్విని దేవతలను కనుక తలుచుకున్నట్లయితే ఆ వ్యాధి పీడ నుండి బయటపడతాం. చర్మ వ్యాధులు కావచ్చు, దేహబాధ కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాధులు లోకంలో పేరు చెప్పలేని వ్యాధులు కూడా ఉన్నాయి కదండి. ఈ వ్యాధులన్నిటి నుండి ఉపశమనం మనం పొందవచ్చు ఆ అశ్విని దేవత ఆరాధన చేత. ఎప్పుడైతే ఆరాధించాడో 2 కళ్ళు వచ్చేసినాయండి, దృష్టి వచ్చింది అతనికి. ఆ బావి నుండి గురువు గారి ఎదుటకు వచ్చాడు. కళ్ళు కనబడితే కదా ఏదో ఒక ఉపాయం చేత బయటపడటం బావి నుండి. ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయి అతనికి. గురువు ఎదురుకుండా వచ్చాడండి. ఉపమన్యుర్నమస్కృత్వా తం గురుం భక్తిభావితః శిష్యోత్తమ స బహుభిః స్తోత్రైః తుష్టావతం తదా. గురుదేవునికి కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయండి. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని హత్తుకుని తన గుండెలకు, నాయనా శిష్యోత్తమ, నా కొరకు ఎంత శ్రమపడ్డావయ్యా, ఆహారాన్ని తీసుకోవద్దు అన్న కారణం చేత కదా ఇన్ని కష్టాలు వచ్చినాయి నీకు, లేకపోతే ఈ విధంగా కష్టం కలిగే అవకాశం లేదు కదా. నీకు సర్వ విద్యలు కరతలామలకమవుతాయ్యా. మునిహి ధౌమ్యోపి సంతుష్ట శిష్యం ఆశిష్య చావదత్ భక్త్యా సౌశీల్యతస్తుష్టస్తవ శిష్య శిఖామణే. నాయనా, నీ యొక్క గుణం చాలా గొప్పది, మంచి శీలవంతుడవు, కేవలం నన్ను గురించి మాత్రమే ఆలోచించావు. నేను ఇప్పటి వరకు నీకు ఒక్క అక్షరాన్ని కూడా పాఠం చెప్పకపోయినా నన్ను గురించే ఆలోచించి, నా సేవను గురించే ఆలోచించి, నా యొక్క పదమును మాటను మీరకుండా ఎంత కష్టపడ్డావురా నాన్న. ఇది ప్రసన్న శిష్యస్య మస్తకే హస్తమాదధౌ. వెంటనే ప్రసన్నుడైనటువంటి గురుదేవుడు తన దక్షిణ హస్తాన్ని ఆ పిల్లవాడి శిరస్సున ఉంచాడండి. ఆ దదవు స శిష్య వేదశాస్త్రాది నిపుణస్తత్క్షణేన అభవతు. ఎప్పుడైతే ఆ ధౌమ్యుల వారు చేతిని అలా ఉంచారో ఆయన గొప్ప తపస్యాలి, మహానుభావుడు. ఆ ద్వాపర యుగంలో ఉన్నటువంటి పండితులలో, మహానుభావులలో గర్గాచార్యుల వారు, ధౌమ్యుల వారు, వీరందరూ కూడా చాలా దివ్యమైనటువంటి మంత్రశాస్త్రవేత్తలు, ప్రవీణులు, తపస్యాలురు, ఋషులు, అటువంటి దివ్యమైన శక్తి కలిగినటువంటి వారు. ఆ కారణం చేత కేవలం హస్తమస్తక సంయోగం చేత ఆ పిల్లవాడికి సకల విద్యలు వచ్చేటట్టుగా చేశారు. వేద శాస్త్ర నిపుణుడుగా తయారయ్యాడండి ఆ పిల్లవాడు. ఉవాచ స గురుహు శిష్యగ్రహం గచ్చ యథాసుఖం ఉద్వాహ్య సదృశీం భార్యాం భూతలే త్వం సుఖం వసా. నాయనా, నీవు హాయిగా ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి చక్కని శీలవతి అయినటువంటి ఆడపిల్లను వివాహం చేసుకుని దివ్యమైనటువంటి సాంసారిక జీవనమును చేయవయ్యా, గడపవయ్యా అని గురుదేవుడు ఆజ్ఞ ఇచ్చారండి. ప్రసరిష్యతి తే కీర్తి శిష్యాశ్చ త్వాదృశోపి తే ఉత్తంకాఖ్యశ్చ తే శిష్య
ఖ్యాతో భువి భవిష్యతి. ఎవరైతే ఆ గురువు యొక్క వాక్యమును తప్పకుండా అనుసరిస్తారో వారు విద్యావేత్తలు అవుతారు, అంతేకాదు కీర్తిమంతులు కూడా అవుతారండి. ఈ భూమి మీద కీర్తి వ్యాపిస్తుంది. ఉత్తంకుడు అనబడేటువంటి ఆయన ధౌమ్యుల వద్దకు వచ్చి చెప్పాడు, అయ్యా నీ శిష్యులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారయ్యా, ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ప్రకాశిస్తారు అని ఆ పిల్లల్ని కూడా ఆశ్రయించారండి, ఆశ్వాసించారు, చక్కగా ఆశీర్వదించారు. కీర్తిమంతులయ్యారు ఆ పిల్లలు కూడా. చిత్వా శేషాన్ ప్రదక్షిణార్థే హి కుండలే తవాన్ ఏష్యతి లోకేషు భవిష్యతి సుకీర్తిమాన్. అతడు శేషుణ్ణి కూడా జయించి నీకు దక్షిణగా శేషుని కుండలములను తెచ్చి ఇచ్చి నీకు లోకమున కీర్తిని కలిగిస్తారు అని చెప్పారు ఆ విపమన్యువుకు. అంత దివ్యమైనటువంటి వరాన్ని ఇచ్చారు గురుదేవుడు, భవ్యమైనటువంటి వరాన్ని పొందాడు ఆ గురుదేవుడు కూడా, ఆ ఉపమన్యువు కూడా. ఈ ఉపమన్యువు యొక్క చరిత్ర వేదములలో కూడా చెప్పబడిందయ్యా అని ఆ సిద్ధయోగి నామధారకునకు చెబుతున్నాడు. ఎవరికి చెప్పారని చెప్పారు అంటే కేవలం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తన వద్దకు వచ్చినటువంటి బ్రాహ్మణునకు గురువునకు ఎలా సేవ చెయ్యాలి, గురువును ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పడం కోసం నృసింహ సరస్వతి స్వామివారే ఈ విషయాన్ని ఆ బ్రాహ్మణోత్తముని కూర్చుండబెట్టి తెలియజేశారు. తరువాతి విషయాన్ని తరువాతి సంచికలో తెలుసుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయన్ న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.